शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तं पुनः पुनः। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। दुर्गे स्मृता हरति भीतिमशेषजन्तोः स्वस्त्यै स्मृता मतिमतीव शुभां ददासि। दारिद्र्यदुःखभयहारिणिका त्वदन्या సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా. ప్రేమ స్వరూపులైనటువంటి మిత్రులందరికీ కూడా యుగాది శుభాకాంక్షలతో భక్తిపూర్వక వందనాలు సమర్పిస్తున్నాం. పవిత్రమైనటువంటి యుగాది శుభారంభంలో కాంచి కామకోటి మహాస్వాములు వారు 68వ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారి దివ్య అనుభవాలను విన్నవి, కన్నవి, వ్రాసినవి మనం మరల స్మరిస్తూ ఉంటాం. మహాపురుషుల యొక్క చరిత్రలు స్మరించడం ద్వారా అజ్ఞానం అనేటువంటి చీకటులు తొలగి జీవితమంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. ఈ విశ్వాన్ని ఒక జ్యోతిలాగా వేదధర్మ రక్షణ చేసినటువంటి కాంచి మహాప్రభువులు, వీరిని ధర్మప్రభువని, శాస్త్రప్రభువని, వేద ప్రభువని అందరూ కూడా అనేక విధాలుగా ఆయన్ను స్మరించుకుంటూ ఉంటారు. ఒకసారి ఒక వేద పండితుడు, ఆయన మాధ్వ సాంప్రదాయానికి చెందినటువంటి వాడు. ఆయన ఈరోడ్, అయింది తమిళనాడులో ఈరోడ్. ఆయన పేరు రామకృష్ణ ఆచార్య. ఆయనకు తమ సంప్రదాయంలో భగవాన్ విష్ణువు పైన అనంతమైన భక్తి ఉన్నట్లుగానే స్వామివారికి పైన ఆయనకు అనంతమైనటువంటి ప్రేమ, భక్తి. ఆయన ఒకసారి మహాస్వాములు వారు తిరుమలలో ఉండగా వారికి చూడడానికి వచ్చారు. వారితో పాటు ఆయన దగ్గర చదువుకున్నటువంటి వేద విద్యార్థులు కూడా వచ్చారు. స్వాముల వారు ఒక మేనేజర్ని పిలిచి, వీరందరూ ఈ యొక్క తిరుమల క్షేత్రానికి వచ్చారు, వీరందరికీ కూడా సంభావన ఇవ్వండి అని చెప్పారు. ఈ యొక్క మేనేజరు వచ్చిన వారు మాధ్వాస్ కదా అనేటువంటి ఒక ఆలోచన ఉందో ఏమో తెలియదు. ఆయన స్వాముల వారితో ఇంతమందికి ఇవ్వడానికి అని ఆపారు. స్వాముల వారు అన్నారు, మఠం డబ్బులు ఉన్నాయి కదా, అవి ఇవ్వండి. అప్పుడు మేనేజర్తో అంటున్నారు స్వామివారు, ఈ యొక్క ధార్మిక సంస్థలు ఏవైతే ఉన్నాయో, ధార్మిక సంస్థల్లో డబ్బులు సేకరించకూడదు. ఎలా వచ్చినటువంటి ధనం అలానే మనం భగవత్ కైంకర్య స్వరూపమనగా ఎవరు వేద పండితులు వాళ్లకు సంభావనలు ఇస్తూ ఉండాలి అని స్వాములు వారు చాలా ప్రేమతో మేనేజర్ చెప్పగానే, అలానే చేస్తాను స్వామి అని స్వాములు వారు చెప్పినట్టుగా ఈ యొక్క ఈరోడ్ శ్రీ రామకృష్ణాచారి మరియు ఆయన యొక్క
పండితులు ఎవరైతే వచ్చారో వారందరికి కూడా వారికి సంభావనలు ఇచ్చారనమాట. ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. మాధ్వ సాంప్రదాయంలో వేదం నేర్చుకునేవారు చాలా కొద్దిమంది ఉంటారు. వారు ఎక్కువగా వ్యాకరణము, శాస్త్రాలు వాళ్ళు అధ్యయనం చేస్తారు. దాంట్లో సుధాపాఠం అని ఉంటుంది, దాన్ని ఎక్కువగా వాళ్ళు అధ్యయనం చేస్తారనమాట. అయితే శ్రీ రామకృష్ణాచార్య గారు మాత్రం వేదాధ్యయనం బాగా చేశారు మహాస్వాముల వారి యొక్క సన్నిధానంలో. ఒకసారి ఆయనకి 2 కుమారుల్లో ఒక అబ్బాయి పేరు దామోదర్, ఇంకొక అబ్బాయి పేరు మాధవ ఉండాలి. ఆ 2 అన్నదమ్ములు చాలా మంచి, ఒకరికొకరిపైన అన్యోన్యమైన ప్రేమ. దాంట్లో ఒకసారి దామోదర్ అనే అబ్బాయికి ఆరోగ్యం క్షీణిస్తుంది. ఎందరికో ఆయన వైద్యులు చూశారు, కానీ వచ్చిన వైద్యుల నుంచి చెప్తున్నారు ఈయనకు ఏదో 100 మందికి ఒక్కరికే ఇలాంటిది వస్తుంది, తప్పకుండా శస్త్రచికిత్స చేయాలని చెప్పారట. అయితే శస్త్రచికిత్స చేసుకోవడానికి ఈయనకు మనసు ఒప్పటం లేదు. ఎందుకంటే అలా ఒకసారి శస్త్రచికిత్స చేసుకుంటే దేహము ఖండనం అవుతుంది కదా, మడి ఆచారాలకు ఏం పనికి వస్తుంది అని ఆలోచన మధ్వాచార్యది. ఈ యొక్క మధ్వాచార్యలో సంప్రదాయంలో ఉన్న శ్రీ రామకృష్ణాచార్యది. ఇంకా చివరిగా మహాస్వాములను కలవాలని ఆయన వచ్చారు. స్వాముల వారు ఎక్కడున్నారు అప్పుడు? బెల్గాంలో ఉన్నారు. వచ్చి స్వాముల వారిని కలుసుకొని ప్రార్థించారు. స్వాముల వారు ఏమీ మాట్లాడలేదు. 3 రోజులైంది. 3 రోజులు అయిన తర్వాత స్వాముల వారు ఏమీ చెప్పటం లేదే అనుకున్నారు. ఒకరోజు ఉదయం పిలిచారు ఆయన. నీవు ఆపరేషన్ చేసుకో, మీ కుమారునికి చేయాల్సిన అవసరం లేదు. ఆ అబ్బాయి యొక్క ఆరోగ్యం బాగుండాలంటే మాధ్వ సాంప్రదాయంలో వాయుస్థితి అనేది ఒకటి ఉంది కదా, దాన్ని 20 సంవత్సరాలు పారాయణ చేయి. తర్వాత ప్రతి సంవత్సరం కూడా వాయుస్థితి చెప్పినట్లుగానే హోమాలు చేయండి, ఆరోగ్యంగా ఉంటారు. స్వాముల వారిపై ఉన్నటువంటి గురు భక్తి మరియు శ్రద్ధ. అందుకే మనం ఎప్పుడు కూడా శాస్త్రాలపైన విశ్వాసం ఉండాలి, గురువులపైన అచంచలమైనటువంటి భక్తి ఉండాలి. అప్పుడే భగవంతుని అనుగ్రహం మనపైన కలుగుతుంది. ఆయన స్వామివారు చెప్పినట్లుగానే వారు ప్రతి సంవత్సరం చేశారు. ఆ అబ్బాయికి ఎటువంటి శస్త్రచికిత్సల యొక్క అవసరం లేకుండానే చక్కగా ఆరోగ్యం బాగైంది. ఈయనకు మహాస్వాముల వారి పైన అధికమైన భక్తి ఏర్పరచొచ్చింది. సంప్రదాయాలు ఏవైనా సరే గురువు ఆ యొక్క శ్రీహరి స్వరూపం కదా అని ఆయనపైనే అనన్యమైన భక్తి. ఈయనకు ముందు చెప్పుకున్నాను కదా ఒకసారి, మనం దాన్నే మరి ఇంకొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోడ్లో ఉన్నప్పుడైనా తన యొక్క అభిమానులు, భక్తులు, శిష్యులు చాలా ఈయనకున్నారు. ఈయన చక్కగా యజ్ఞయాగాదులు చేస్తారని తమిళనాడులోనే మంచి పేరు గడించాడు ఈయన. అందరి సహాయ సహకారాలతో ఈయనకు ఒకసారి వాజపేయి యాగం చేయాలనిపించిందండి. వాజపేయి యాగం అనేది చాలా గొప్పది. అది మనం చెప్పుకుంటుంటాం కదా, ఎవరైతే వంశంలో వాజపేయి యాగం చేస్తారో వాళ్ళని వాజపేయి అని పిలుస్తాం. ఉదాహరణకు పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి, వాళ్ళ ఇంట్లో పూర్వం ఎవరో వాజపేయి యాగం చేశారనమాట. అలా ఈయన కూడా వాజపేయి యాగం చేయాలని స్వాముల వారిని ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకుని వైభవంగా ఈ రోడ్లో ఆ యొక్క వాజపేయి యాగం చేశారనమాట. పరిపూర్ణమైంది. ఆ తర్వాత ఆయన మంచి శుభముహూర్తంలో స్వాముల వారికి ప్రసాదాన్ని అప్పజెప్పాలనే ఉద్దేశంతో అందరితో చేరుకొని ఆయన కాంచీపురానికి వచ్చారు. వస్తే స్వాముల వారు అప్పుడు ఇక్కడ లేరు, ఆయన దక్షిణ దేశ యాత్రలో ఉన్నారు. మీకు మనవి చేశాను, 1978 నుండి 84 వరకు స్వాముల వారు 6 ఏళ్ళు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటన చేశారు. అదే ఆయన చివరి పాదయాత్ర. అంటే అప్పుడు మహాస్వాముల వారి యొక్క
శారీరక వయస్సు దాదాపుగా 90 ఏళ్ళండి. మహాస్వాములు వారు అక్కడ ఉన్నారని తన భార్య మరియు సంతానం మరియు శిష్యులు మరియు మిగతా ఋతుజలందరితో కలిసి వారందరూ మహాగావుకు వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఒక శిష్యుడిని చూసి చాలా సంతోషం అండి మీరు రావడము అని వారందరూ వీళ్ళను ఒక గదిలో ఉండమని చెప్పారు. వారు వచ్చిన సమాచారాన్ని స్వాముల వారికి నివేదన చేయమని చెప్పగా స్వాముల వారికి చెప్తే ఆయన్ను వెళ్ళి అక్కడ వేరే చోట ఉండమని చెప్పారు. వీళ్ళకు చాలా నిరాశ చెందారు. మనం ప్రసాదాలు తీసుకొచ్చాం, మనం వాళ్ళని ఎందుకు చూడ్డానికి కూడా స్వాముల వారి అనుగ్రహం ఇవ్వలేదు, మనం ఏదైనా యాగంలో ఏదైనా పొరపాటు చేసి ఉండవచ్చు, లేకపోతే స్వాముల వారు ఎప్పుడు కూడా ఎంత ప్రేమగా మాట్లాడించేవారు కదా అని. వాళ్ళందరూ ఇంకేం చేయాలి, తిరిగి వెళ్ళిపోవాలి, మనం ఇంత చేసినా కూడా ప్రయోజనం కాలేదు అని వాళ్ళ బాధతో ఒక శిష్యుని పిలిచి ఇక్కడి నుండి తిరిగి వెళ్ళిపోవాలంటే మనకు ఏ సమయాలు బాగున్నాయి, ఏ రూట్లో వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారనమాట. మధ్యాహ్నం 3 గంటలప్పుడు స్వాముల వారు వీళ్ళకి దర్శనం ఇవ్వాలనుకున్నారు. అది ఎలా జరిగింది వినండి. అదే సమయానికి శాండూర్ నుండి ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క వంశస్థుడైనటువంటి శ్రీ ఎంవై ఘోర్పడే అనే మహారాజు వంశం ఆయన వచ్చారు. అంతలోనే మహారాజా వాళ్ళు వచ్చింది ఆ స్వామికి సంతోషమైంది. అప్పుడు వేద పండితులను పిలిచి పూర్ణ కుంభాన్ని తీసుకొని వెళ్ళి మన కోసం అక్కడ ఎదురు చూస్తున్నటువంటి ఈ రోడ్ నుంచి వచ్చిన శ్రీ రామకృష్ణాచార్యను పూర్ణ కుంభంతో స్వాగతం చేసి తీసుకురమ్మని శ్రీ ఎంవై ఘోర్పడే గారికి చెప్పారు. చాలా సంతోషించి ఎదురుగా వెళ్ళి శ్రీ ఎంవై ఘోర్పడే గారును మేళతాళాలతో అక్కడికి వెళ్ళగానే ఈ మేళతాళాలు విని ఎవరు వస్తున్నారబ్బా, స్వాముల వారు ఏదైనా పొరుగురికి వెళ్ళిపోతున్నారా అనుకుంటున్నాడు ఈయన. వారి దగ్గరికి వెళ్ళి మీరేనా శ్రీ వాజపేయి యాగం చేసే రామకృష్ణాచార్య గారు మీరేనా అని ఎంవై ఘోర్పడే గారు వినయంగా అడగ అవునండి అన్నారు. స్వాముల వారు మిమ్మల్ని పూర్ణకుంభ స్వాగతం చేసి తీసుకురమ్మన్నారు అనగా వీళ్ళ కళ్ళలో నుంచి ఆనంద భాష్పాలు వెల్లివిరుస్తున్నాయి. అందరూ ఆ ప్రసాదాలు తీసుకుని కుటుంబ పరివార సమేతంగా స్వామివారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ దండ ప్రణామం చేశారు. అప్పుడు స్వాముల వారు అన్నారు, ఏమయ్యా రామకృష్ణాచార్య, నీవు శాస్త్రాలు చదువుకున్నావు కదా, ఎవరైనా వాజపేయి యాగాలు చేసిన వారికి శాస్త్రంలో ఏం చెప్తుందంటే తెల్లని శ్వేత ఛత్రము మరియు మహారాజుల వెళ్ళి వారిని సగౌరవంగా తీసుకురావాలని చెప్తుంది. మరి మహారాజా రావాల్సి ఉండింది, నేను కాచుకొని కూర్చున్నాను అన్నారు. స్వాముల వారు అన్నిట్లో ఎప్పుడే కానీ తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితం అని శాస్త్ర ప్రకారమే మహాస్వాముల వారు ఎప్పుడు నడుచుకుంటారు. అప్పుడు ఎంతో సంతోషంగా వారిని పిలిచి ఆ యజ్ఞయాగాదుల గురించి వివరాలన్నీ అందరి సమక్షంలో శ్రీ రామకృష్ణాచార్య గారు చెప్పారు. స్వాముల వారు సంతోషించి లోకక్షేమం కోసం చేశావు, నీ యొక్క కీర్తి ఎప్పటికీ ఉంటుంది, నా ఆశీర్వాదం నీ పైన ఎప్పటికీ ఉంటుంది అని చెప్పారు. స్వాముల వారు ఇంకొక విషయం కూడా చెప్పారు, వేదాన్ని రక్షించాలి, వేద ధర్మం రక్షణ కావాలి, నీవు ఇంకా ఎక్కువ మందికి నీవు వేదాధ్యయనం చేయించి ఆ యొక్క భగవంతుని యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని నీవు పొందాలి, శ్రీ మహావిష్ణువు వేదస్వరూపము అన్నారు. కావున శ్రీ రామకృష్ణాచార్య గారితో వచ్చినటువంటి సకలమైనటువంటి పరివారం ఎంతో సంతోషించారు. కావున భక్తులారా, ఇటువంటి శుభదినంలో వేద స్వరూపమైనటువంటి వేద పురుషుని శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులైనటువంటి ఈ యొక్క ద్వైత సంప్రదాయంలో ఉన్న శ్రీ రామకృష్ణాచార్య గురించి మనం ఇన్ని వివరాలు తెలుసుకున్నాం. మనందరికీ కూడా ఆ వాజపేయి యాగం గురించి మనం తెలుసుకోవడం, మహాస్వాముల వారి గురించి వివరాలు తెలుసుకోవడం ద్వారా ఈరోజు చాలా పవిత్రమైన దినం. ఈ విధంగా వేద ధర్మ రక్షణ మనం చేయాలి, దానికి ఇతోధికంగా అందరూ సహాయం చేయాలి. ఎక్కడ వేద పారాయణ జరుగుతుందో మనం శ్రవణం చేయాలి. అలా చేయడం ద్వారా లోక సంరక్షణ మహాపురుషుల యొక్క అనుగ్రహం మనపైన కలుగుతుంది. మహాస్వాముల వారి దివ్య అనుగ్రహం మనందరిపైన ఉండాలని ఈ పవిత్ర దినం రోజు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లా మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ.
హరహర శంకర జై జయ శంకర, హరహర శంకర జై జయ శంకర, హరహర శంకర జై జయ